హలో అండి. అందరికీ నమస్కారం. రాజేష్ గారు నమస్తే సార్. నమస్తే. సార్, మొన్నటి దాకా ఎన్నికల ముందు వరకు కేసీఆర్ గారు గాని, కేటీఆర్ గారు గాని, హరీష్ రావు గారు మొత్తం ఈ ఫ్యామిలీ మొత్తం కూడా తెలంగాణని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాము. దేశంలోనే నెంబర్ 1 స్టేట్ అన్నట్టు చూపించారు. అసలు అప్పులు ఏమీ లేవు. అంతా కేసీఆర్ సూపర్‌గా చేశాడని. ఒక్కసారి ప్రభుత్వం మారేసరికి ఏ ఫైల్ తీస్తే అక్కడ వేల కోట్లు, లక్షల కోట్ల అప్పులు బయటపడుతున్నాయి. నిన్న సభలో కేటీఆర్ గారు వ్యవహరించింది నాకు ఎందుకైనా ఏకంగా అవును, 80,000 కోట్లు విద్యుత్ శాఖలకు అయినాయి, మాకు తెలుసు అప్పులు అయినాయని తెలుసు, అయితే ఏంటి అని ఎదురుదాడు అనమాట. ఒక ఒక రకమైన బరితెగింపు అంటారు మన జిల్లాల్లో. ఎలా చూడాలి సార్ ఇలాగా? వీళ్ళు ఇలాగా స్ట్రైట్ అవే అదొక రకం తప్పు చేసి కూడా ప్రజలకు ముందు పెట్టలేదు. అధికారంలో ఉన్నప్పుడు ట్రాన్స్పరెంట్ గా లేరు ప్రజలకి ఇటువంటి విషయాల్లో. ప్రతిపక్షంలోకి వచ్చాక అధికార పక్షం మీద ఎదురుదాడి చేస్తున్నారు. మీరు ఎలా చూస్తారు ఈ అంశాన్ని? ఇప్పుడు వాస్తవంగా డిస్కమ్‌లకి వేల కోట్ల రూపాయల అప్పులుంటున్నాయి, నష్టాలొస్తున్నాయి అన్న అంశమే ఒక సామాన్య సగటు వినియోగదారుడిగా మనకు అర్థం కాని ప్రశ్న. ఎందుకనంటే వినియోగదారుల కోణంలో మనం ఏం ఆలోచిస్తాం? మనం ఎంత కరెంటు వాడుకున్నామో అంతకి వాళ్ళు నిర్ణయించిన, వాళ్ళు పంపించిన బిల్లు అనా పైసలతో మనం కడుతున్నాం. ఇవాళ విద్యుత్తు పంపిణీ సంస్థలు అనంటే వాళ్ళు విద్యుత్తు తయారీ సంస్థల నుంచి విద్యుత్తు సేకరించి వినియోగదారులకి సప్లై చేస్తున్నారు. ఆ సప్లై చేసే ప్రాసెస్‌లో వాళ్ళు ట్రాన్స్‌మిషన్ లాసెస్ కూడా కలుపుకొనే వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తారు. లేదు అనుకుంటే వినియోగదారులు ఖర్చు పెట్టు క వాళ్ళు వినియోగించిన కరెంట్‌కి ఛార్జీ వసూలు చేస్తున్నాక వాళ్ళకి ట్రాన్స్‌మిషన్ లాసెస్ ఏదైనా అడిషనల్‌గా ఇంకర్ అయితే దాన్ని ట్రూ అప్ ఛార్జీల పేరు మీదో లేదు ఛార్జీలు అదనంగా కలుపుకొనో వసూలు చేసుకుంటారు తప్ప వాళ్ళు నష్టం భరించాల్సిన అవసరం లేదు. అసలు ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలకు నష్టాలు ఎందుకు వస్తున్నాయి? అదే సందర్భంలో ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ఎందుకు అవుతున్నాయి? ఇవాళ కొత్త పవర్ ప్రాజెక్టుల నిర్మాణం ఏదైనా జరిగి, లేదు ట్రాన్స్మిషన్ లైన్స్ ఏదైనా కొత్తగా ఆధునీకరించి, అదనపు పెట్టుబడులు పెట్టడానికి అప్పులు తీసుకొచ్చారా? నిర్వహణ లోపం కారణంగా ఈ అప్పులైనయా? ఇవి మొట్టమొదటిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చూస్తా ఉన్నాం. 1,28,000 కోట్ల రూపాయలు డిస్కమ్‌లకు అప్పయినట్టుగా వార్తలు వస్తున్నాయి. అదే సందర్భంలో ఇవాళ తెలంగాణ డిస్కమ్‌లకి 85,000 కోట్ల రూపాయలు అప్పులున్నాయి. ఈ 85,000 కోట్ల రూపాయల అప్పు ఎందుకు అంత అప్పు చేయాల్సి వచ్చింది డిస్కమ్‌లు? అంటే కొత్తగా ట్రాన్స్‌మిషన్ లైన్స్ లేదు ట్రాన్స్‌మిషన్ వ్యవస్థని ఏదన్నా మోడర్నైజ్ చేశారా? టెక్నాలజీ పరంగా అప్‌గ్రేడ్ చేశారా? మీరు గమనించుకుంటే కేసీఆర్ గారు పదే పదే ఏం చెప్పేవారు? వ్యవసాయ కనెక్షన్‌లకి విద్యుత్ మీటర్లు పెట్టమని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినా కూడా రైతాంగ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని అదనపు అప్పుకు అవకాశం కల్పిస్తామన్నా కూడా మేము రైతుల ప్రయోజనాలకే కట్టుబడి మేము మీటర్ పెట్టడానికి సిద్ధపడలేదు అంటున్నారు. కాబట్టి మీటర్ల మీద పెట్టుబడి పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీటర్లకు మీద పెట్టుబడి పెట్టినా కూడా ఆ పెట్టుబడి కూడా వినియోగదారుల నుంచే ట్రూ అప్ ఛార్జీల మీద 93 నెలల పాటు వసూలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అంటే అక్కడ ప్రభుత్వానికి అదనంగా ₹1 భారం పడే ఆస్కారమే లేదు. మరి అటువంటప్పుడు అసలు ఇన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎందుకు అవుతున్నాయి? అంటే ఏదైనా విద్యుత్ చౌర్యం జరుగుతుందా? ఆ చౌర్యానికి ఇవాళ ప్రభుత్వం అదనపు భారం మోయాల్సి వస్తుందా? లేదు వ్యవసాయ విద్యుత్తు లాంటి అదనపు అంటే ఉచితంగా ఇచ్చే విద్యుత్తుకు అవుతున్న ఖర్చు ఇవాళ భరించలేని స్థితికి చేరుకుందా? ప్రభుత్వాలు ఆ క్రాస్ సబ్సిడీ భరించట్లేదా? ఇవాళ ప్రభుత్వం పెద్ద వినియోగదారు. మనం ఒక 200 యూనిట్లో, 300 యూనిట్లో లేదంటే బాగా లావిష్‌గా ఉండే ఇళ్ళైతే ఒక 1000 యూనిట్లు వాడుకుంటారు. కానీ ఇవాళ ప్రభుత్వం అతి పెద్ద వినియోగదారు. ప్రభుత్వం తను వాడుకున్న విద్యుత్‌కి బిల్లులు చెల్లించట్లేదా? ఎక్కడ లోపం వస్తుంది? ఎందుకు ఇంతింత నష్టాల్లోకి డిస్కమ్‌లు కూరుకుపోతున్నాయి? ఎవరి దగ్గర ఆ విద్యుత్ చౌర్యం జరుగుతుంది? దానికి బాధ్యత ఎవరిది? అంతిమంగా వినియోగదారుడైతే ఈ నష్టాల మొత్తాన్ని తనే భరిస్తున్నాడు. తనే ట్రూ అప్ ఛార్జీల పేరు మీద డిస్కమ్‌లు వసూలు చేస్తుంటే, ముక్కుపిండి వసూలు చేస్తుంటే పే చేస్తున్నాడు. అయినా సరే ఇన్ని వేల కోట్ల రూపాయల నష్టాలు, ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ఎందుకుంటున్నాయి డిస్కమ్‌లకి? అది మొట్టమొదటిగా నిర్ధారణ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ డిస్కమ్ గురించి వచ్చిన వార్త కూడా 1,28,000 కోట్ల రూపాయలు అప్పులున్నాయని చెప్తూనే అక్కడ స్పష్టమైందేంటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక 71,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఈ తో 4.5 సంవత్సరాలుగా. ఈ 71,000 కోట్ల రూపాయల అప్పులకు గాను ఒక్క మెగావాట్‌కి సంబంధించిన పవర్ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్‌మెంట్ జరగల. అంటే కొత్త విద్యుత్ తయారీ కేంద్రం ఒక్కటి ఏర్పాటు చేయలా. చేయకపోయినా 71,000 కోట్ల రూపాయలు ఎందుకు అంతగా ఖర్చయిపోయింది?
వినియోగదారుల నుంచి 8 సార్లు కరెంటు బిల్లులు పెంచారు కదా. అన్ని సార్లు కరెంటు బిల్లులు పెంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న ఈ డబ్బు ఏమవుతుంది? వాడుకున్న కరెంటుకి బిల్లు వసూలు చేస్తున్నారు. అయినా సరే ఎందుకు ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి? సార్ అసలు ఆ తెలంగాణలో నష్టాన్ని సారీ సార్, తెలంగాణలో కరెంటు బిల్లులు ఛార్జీలు పెంచకపోవడం వల్ల ప్లస్ మితిమీరిన హై పీక్ లోడ్లో ఎక్కువ రేట్లు పెట్టి విద్యుత్ కొనడం వల్ల ఈ వ్యత్యాసం, అప్పు చేసి పప్పుగూడులాగా అప్పు చేసి ఫ్రీ కరెంట్, ఐ మీన్ 24 hour కరెంట్ ఇవ్వడం వల్ల ఈ అప్పులు పాలైపోయాయి అనుకోవచ్చాం మనం. నాకు గుర్తు ఇక్కడ కేసీఆర్ గారు 2014 ముందు రెప్పపాటు కూడా పవర్ కట్ లేకుండా చూస్తామని చెప్పి ఆయన ఒక హామీ ఇచ్చాడు. దానివల్ల అయి ఉండొచ్చు. ఇక్కడ ఒకటి వాస్తవం అండి. ఏ రైతైనా సరే తన పొలానికి నీళ్లు ఎన్ని అవసరమో అన్నీ పెట్టుకుంటాడు. 24 గంటల కరెంట్ ఇచ్చినా 24 గంటలు బోర్లో నీళ్లు ఉండవు. బోర్లు ఒక 3 గంటలు 4 గంటలు వాటర్ తోడటం జరిగితే మళ్ళీ బోర్లు ఎగ్జాస్ట్ అవుతాయి. మళ్ళీ తిరిగి వాటర్ రావడానికి టైం పడుతుంది. కాబట్టి ప్రభుత్వం 24 గంటలు కరెంటు సరఫరా చేసిన రైతాంగానికి రైతు 24 గంటలు వాడుకునే అవసరం రాదు. అవసరాన్ని మించిన నీళ్లు రైతు పెట్టుకోలేడు పొలానికి. కాబట్టి ఏంటంటే 24 గంటలు కరెంటు సరఫరా అనేది ఒక నినాదం మాత్రమే. అది 24 గంటల కరెంటు వినియోగం జరగదు. రైతాంగానికి 24 గంటల కరెంటు అవసరం లేదు వాస్తవంగా. ఎందుకంటే ఇవాళ 28 లక్షల బోర్లు ఉన్నాయి. 28 తెలంగాణ ప్రాంత పరిధి వరకు 28 లక్షల బోర్లులో 24 గంటల కరెంటు వాడితే అసలు అన్ని నీళ్లు భూగర్భ జలాలు అందుబాటులో లేవు. ఇటువంటి సందర్భంలో మీరు ప్రస్తావించిన ఈ అంశం కూడా కీలకం. ఇప్పుడు ఆ పీక్ అవర్ లో ఓపెన్ మార్కెట్ లో అధిక ధరకి కొనుగోలు చేయడం వల్ల ఆ అధిక ధరకు కొనుగోలు చేసింది ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు మీకు అడిషనల్ మార్జిన్ల పేరిట, అదనపు ఇంధన సర్దుబాట్ల పేరిట అదనపు రేట్లకు కొన్నది వినియోగదారుల నుంచి వసూలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం క్రాస్ సబ్సిడీ భరించట్లా. అసలు ఇవాళ ఇది ఒక అయోమయానికి గురి చేస్తున్న ప్రశ్న ఇదే. 23 రూపాయలకి యూనిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్నా, తెలంగాణ రాష్ట్రంలో కొన్నా కూడా ఓపెన్ మార్కెట్ నుంచి ఆ రేటు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. మనకు ట్రూ అప్ ఛార్జీలు పడుతున్నదే అవి. అయినా సరే ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు ఎందుకు ఉంటున్నాయి? అసలు అంటే ఆర్థిక పరమైన ఈ ప్రాపర్ ఆడిటింగ్ జరగట్లా. అసలు ఆ లోపం ఎక్కడుంది? దాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అయిపోయింది, మాకు సంబంధం లేదు, మా పాలనా హయాంలో జరిగింది అని చెప్పని తప్పుకోవటానికి కూడా వీల్లేదు. 100% అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రాపర్ ఆడిట్ జరగాల్సిన అవసరం ఉంది. అసలు ఆ నష్టాలు ఎందుకు ఇంత స్థాయిలో అక్యుములేట్ అవుతా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు ఒక 2 ఇష్యూస్ చెప్తా నేను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి అంతకు ముందు ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేసుకున్నారు ఆయన. నాన్ కన్వెన్షనల్ పవర్ కి సంబంధించి, సోలారు విండ్ పవర్ కి సంబంధించి గత ప్రభుత్వంలో అధిక రేటుకి ఒప్పందాలు చేసుకున్నారని చెప్పని రద్దు చేసుకున్నారు ఆయన. రద్దు చేసుకున్నా కూడా ఆయా సంస్థలు గౌరవ హైకోర్టులో, సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా ఆదేశాలు తెచ్చుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి విద్యుత్ తీసుకోకుండానే వాళ్ళకి కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపరిహారం కట్టాల్సి వచ్చింది. అది డిస్కమ్ల మీద అధిక భారం పడింది. అదే సందర్భంలో ఎప్పుడైతే వాళ్ళ దగ్గర నుంచి విద్యుత్ తీసుకోలేదో, ఆ తీసుకున్న తర్వాత బయట ఒప్పందాలు చేసుకున్నారు. ఆ బయట ఒప్పందాలు చేసుకున్నది ఒక స్టేజ్ లో పీక్ అవర్ లో 23 రూపాయలకి యూనిట్ చొప్పున కొనాల్సి వచ్చింది. ఇది అదనపు భారం. ఆ భారాన్ని మళ్ళీ అంతిమంగా వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడం జరిగింది. ₹4.84 గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని చెప్పని ఆ ఒప్పందాలను రద్దు చేసి చివరికి ₹23 కొంది ప్రభుత్వం. అంటే ఈ విధానాల పరమైన లోపాలు, ప్రభుత్వాలు తీసుకునే షార్ట్ సైటెడ్ నిర్ణయాల పర్యవసానం ఇవాళ రాజకీయంగా ఏదో మేము కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాము అని చెప్పని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాము అనుకుని చేసే నిర్ణయాల పర్యవసానం ఇవాళ వ్యవస్థలు కుప్పకూలిపోతా ఉన్నాయి. 71,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో, 85,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో ఇవాళ డిస్కమ్ల మీద ఇంత భారం మోపారు అని అంటే, ఆ భారం మోపడానికి అసమర్థ నిర్వహణ 100% కారణం. ప్రజలకి మెరుగైన సేవలు అందించారు వాస్తవమే, దాన్ని ఎవరు డిస్ప్యూట్ చేయట్లా. కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో కరెంటు కోతలు లేకుండా కరెంటు అందించడంలో 100% సఫలీకృతం అయ్యారు. కానీ ఆ ప్రాసెస్ లో మరింత ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసి ఉండాల్సింది. నిజంగానే మా ఈ 24 గంటల కరెంట్ ఇవ్వడం కోసం మేము కరెంటు ఉత్పత్తి చేయలేని పరిస్థితుల్లో బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఆ కొనుగోలు చేయడం కోసం ఇంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు మీరు భారం మొయ్యాల్సిన అవసరం ఉంది అని చెప్పని వినియోగదారులతో చర్చించి వాళ్ళకి పారదర్శకంగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి, ధరలు పెంచినా ఎవరు ఆ రోజు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఇవాళ 85,000 కోట్ల రూపాయలు అప్పుల భారం మోపారు. ఈ అప్పుల భారాన్ని రేపు మీట్ అయ్యేది ఎట్లా? రేపు అంతిమంగా ఈ డబ్బు ఎక్కడి నుంచి కట్టాలి?
ప్రజలు కట్టిన పన్ను నుంచే కదా కట్టాల్సింది. అయితే వినియోగదారుడు పే చేయాలి, లేదా ప్రభుత్వాలు క్రాస్ సబ్సిడీ ఇవ్వాలి. ఎవరో ఒకళ్ళ 85,000 కోట్లు అయితే భారం మోయాల్సిందే కదా. కాబట్టి వాళ్ళ ప్రభుత్వాలు విషయాన్ని ప్రజలతో సమాచారాన్ని షేర్ చేసుకోకుండా తొక్కిపెట్టిన పర్యవసానం ఇవాళ అంతిమంగా ఆ ప్రభుత్వ టెన్యూర్ పూర్తయింది. ఇవాళ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇవాళ వాస్తవ గణాంకాలు బయట పెడుతుంది. ఆ ప్రభుత్వం కాకపోతే ఈ ప్రభుత్వం అయినా అప్పుల భారం మోయాల్సిందే కదా. లేదు వినియోగదారులే కదా మోయాల్సింది. దాన్ని దాచిపెట్టి ఆకర్షణ కోసం మేము తక్కువ ధరకు విద్యుత్ ఇచ్చాము, మేము బిల్లులు పెంచలేదని చెప్పని ఎన్నికల్లో నినాదాల కోసం వాడుకున్నారు. ఇవాళ అంతిమంగా ఈ 85,000 కోట్లు ఎవరు పే చేయాలి? వేరే మార్గం లేదుగా, వేరే అదనపు ఆదాయ వనరులు లేవుగా. 100% అయితే ప్రభుత్వ ఆస్తుల నుంచి అమ్మి కట్టాలి, ప్రభుత్వం క్రాస్ సబ్సిడీ భరించాలి, లేదా వినియోగదారులు భరించాలి. ఎన్నికల కోసం అని చెప్పని, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పని సమాచారాన్ని తొక్కిపెట్టి ఇటువంటి ప్రజాకర్షక నిర్ణయాల వైపు అడుగులేస్తే అంతిమంగా ఫలితం ఇట్లానే ఉంటుంది. చూద్దాం సార్. రేపు మొన్న రాష్ట్రపతి సారీ గవర్నర్ ప్రసంగంలో కూడా శ్వేతపత్రం రిలీజ్ చేస్తాము అని చెప్పి ప్రకటించారు. బహుశా శ్వేతపత్రం విడుదలైన తర్వాత మరిన్ని లోతైన విశ్లేషణ చేసే అవకాశం కూడా ఉంటుంది. ధన్యవాదాలు సార్.